లేదురా, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. సరేరా, ఉంటా, బాయ్. ఏంట్రా అల్లుడు, ఇంకెక్కడే ఉన్నావు? ప్రమోషన్ వచ్చింది, ఎక్కువ జీతము, మీ అమ్మ మీ నాన్నని ఊళ్ళో వాళ్ళందరూ తీసిపోతాం అనుకున్నారు. నువ్వేంట్రా ఎక్కడే ఉన్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. నేను ఉద్యోగం మానేశాను మావయ్య, వెళ్ళడం లేదు. మానేశావా? ఎంతకీ ఈ విషయం మీ నాన్న చెప్పావా? నాన్న నాతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎంతకీ మీ నాన్న ఏం మాట్లాడాడ్రా? గంగా కూలోళ్ళు పనికి వస్తానన్నారా? వస్తానన్నారయ్యా. కానీ అలాగయ్యా. మా ఏందయ్యా, ఏమైంది ఇట్టా వచ్చావు? ఆ రామనాథం గారికి పొలం అమ్మమ్మని పేపర్ల మీద సంతకాలు చేయమంటే మీరేంటి పొలానికి వచ్చి పని చేసుకుంటున్నారు? మధుండే మాట్లాడుతున్నావయ్యా. మీ తాతలు బతికింది ఈ పొలం మీద కాదా? మేం బతుకుతుంది ఇప్పుడు ఈ పొలం మీద కాదా? మిమ్మల్ని ప్రయోజకులు చేసింది కూడా ఈ పొలమే కదయ్యా. ఈ పొలం అమ్మేసి మమ్మల్ని లేట్ చేయమంటావయ్యా? అయినా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? లక్షల్లో సంపాదిస్తున్నా, ఉండటానికి పెద్ద ఇల్లుంది, తిరగటానికి కారు ఉంది, కాలు కింద పెట్టకుండా చూసుకునే పనోళ్ళు ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? అటువంటి ఎన్ని విలాసాలున్నా కడుపుకి తినాల్సింది అన్నమే కదయ్యా. అవును, ఇది అన్నము పెడుతుంది, మీలాంటి రైతులకు విషం కూడా పెడుతుంది. దీన్ని ఎలా సమర్థిస్తారు? ప్రతి ఒక్క పనిలోనూ మానసిక ఒత్తిళ్లున్నాయి. అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఒక్క వ్యవసాయంలోనే ఉందా ఏంటయ్యా? అమ్మా, ప్రతి పనిలో ఆందోళన వేరు, వ్యవసాయంలో అడుగడుగున పడే ఆందోళన వేరు. ఒక విత్తనం కొనాలంటే అది మంచియా కల్తీయా, ఒక ఎరువులు కొనాలంటే అవి మంచియా కల్తీయా, చివరికి అర్ధరేతులు లేసి మోటార్లు వేసి చివరి వరకు నీళ్ళు అందాయో లేదని పడే ఆందోళన వేరు. ఇంత కష్టపడి పంట చేతికి వచ్చే టయానికి ఎవడో దళారి వచ్చి దీనికి గిట్టుబాటు ధర లేదు, ఇంతే ఇస్తామంటే ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోతని స్థితిలో ఉండే మీరు వ్యవసాయం చేయడం అవసరమా? నీకు నమ్మలే నిజం చెప్పనా నాన్న, మన దేశ రైతుల కృషి నేడు ప్రపంచ దేశాలకు తిండి పెడుతుంది. కానీ మీలాంటి రైతులకి తగిన ఫలితం వస్తుందా? ఇటువంటి నువ్వు 100 చెప్పినా రైతు అనేవాడు 10 మందికి అన్నం పెట్టేటోడే గాని మోసం చేసేటోడు కాదు కదయ్యా. అయినా ఏముందయ్యా బురదలో 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 బురదలో? మా బోటి రైతుల 10 ఏళ్ళు ఈ బురదలోకి పోతేనే మీ బోటోళ్ళు 5 ఏళ్ళు నోటిదాకా చేరతాయ్యా. అయినా ఇంత చదువుకున్న మీ బోటోళ్ళు వ్యవసాయంలో మార్పులు తేడానికి ప్రయత్నం చేయాలి కానీ వ్యవసాయాన్ని అనిపించడానికి ప్రయత్నం చేస్తారేందయ్యా? నా చిన్నతనం నుండి చూస్తున్నాను మావయ్య, ఏ ఒక్క రైతు బాగుపడినట్టు చూడలేదు. ఒక ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాడు. ఒక వ్యాపారస్తుడికి ఆ వ్యాపారం నష్టం వస్తే ఇంకో వ్యాపారం చేస్తాడు. కానీ ఒక రైతు మాత్రం ఆ వ్యవసాయం వదిలి రాడు. అది చూసే నాన్న ఏమైపోతాడని అనుక్షణం భయపడేవాడిని. అందుకే అమ్మా నాన్నల్ని ఆ వ్యవసాయంకి ఈ నేలకి దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. అమ్మా నాన్నలతో మాట్లాడిన తర్వాతే తెలిసింది మాయ, ఒక రైతు కొడుకుగా నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అని. అందుకే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను మావయ్య. అరే అల్లుడు, ఇన్ని రోజులు నా కొడుకు నిన్ను చూసి అన్నీ నేర్చుకున్నాడురా. వాడిని చూస్తే మాకు ఈ నేలకి ఎక్కడ దూరం అయిపోతాడని భయం వేసేదిరా. ఇప్పుడు నేను చూస్తుంటే నా కొడుకు నా దగ్గరే ఉంటాడని నమ్మకం కలుగుతుందిరా. సంతోషం, చాలా సంతోషం. మంచి నిర్ణయం తీసుకున్నావురా. చల్లగా ఉంటారు. నాలా స్వార్థంగా ఆలోచించి ప్రతి రైతన్న నెల జీతానికి అడుగులేస్తే మన జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. రైతు రాజు కాలేడేమో కానీ రాజులు సైతం తల వంచి భుజించేది ఆ రైతు పండించేదే. దేశాభివృద్ధి గ్రామాల్లో ఉందంటారు, ఆ గ్రామాల్లో బ్రతికే రైతన్నను గుర్తించరు. పంట పండించడానికి రైతు పడే శ్రమ, పురుటి నొప్పులతో తల్లి పడే శ్రమ రెండూ ఒకటే అని గుర్తించు. అందలానికి చేరాలని ఆశ లేదు, అద్భుతాలు చేయాలని మక్కువ లేదు. సాటి మనిషి ఆకలి తీర్చడమే రైతన్న సంకేతం. నా ఈ చిన్న కథ మీ ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. జై కిసాన్, జై కిసాన్.